శ్రీగణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ నవంబర్ నెల 2023 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం చవితి తిథి రాత్రి 10:48 వరకు, తదుపరి పంచమి. రోహిణీ నక్షత్రం ఉదయం 6:12 వరకు, తదుపరి మృగశిర నక్షత్రం. పరిఘ యోగం సాయంత్రం 5:09 వరకు, తదుపరి శివం యోగం. భవకరణం ఉదయం 10:51 వరకు, తదుపరి బాలవకరణం. బాలవకరణం రాత్రి 10:48 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం ఉదయం 11:53 నుండి 1:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:21 నుండి 12:07 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:44 నుండి 11:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఇక నేటి విశేషం, సమస్త సంకటాలను హరించేటటువంటి సంకటహర గణపతి వ్రతం ఈనాడు. సంకటహర గణేష చతుర్థి, దీన్ని సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తారు. ప్రణవస్వరూపుడు, ప్రమద గణనాయకుడు, ప్రథమ పూజితుడు అయినటువంటి మహాగణేష పర్వం ఈనాడు. ఆదిపూజ్యో వినాయక, సమస్త కార్యాలను కూడా ప్రారంభించే ముందు మొట్టమొదటగా పూజించదగినటువంటి దైవం గణపతి. కార్యారంభేతు విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం అని శాస్త్రం చెప్తుంది. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా సరే గణపతి పూజ చేయకుండా ఏ కార్యక్రమాలు పూర్తవ్వవు. ఏ దేవతను ఆరాధించాలన్నా మొట్టమొదటగా గణపతి ఆరాధన చేయాలి. తొలి దైవం మనకి గణపతి. అటువంటి గణపతికి సంబంధించినటువంటి పర్వం ఈనాడు. అందున దీన్ని కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి సంకటహర చతుర్థి అన్నారు. సమస్తమైనటువంటి సంకటాలను, ఈతి బాధలను ఈనాడు గణపతి పూజ చేయటం వల్ల మనందరం కూడా వాటి నుండి విముక్తిని పొందుతాం. ఈనాడు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం వేళ ప్రదోష సమయంలో ఈ గణపతి వ్రతాన్ని గనక చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు అందుతాయి అని. ఒకవేళ అట్లా కుదరనటువంటి పక్షాల్లో ఉదయాన్నే గణపతికి సంబంధించినటువంటి అభిషేకం, అర్చనాది కార్యక్రమాలు పూర్తి చేసి పగలంతా ఉపవసించి నక్తవ్రతాన్ని చేసి రాత్రి వేళ భోజనం చేయాలి అని చెప్పనని శాస్త్రంలో చెబుతున్నటువంటి విషయం. గణపతి ఆరాధన అత్యంత సులభమైనటువంటి విధానంలో మనకి సంప్రదాయంలో ఏర్పాటు చేశారు. పుష్పజాతి తెచ్చి పూజ లేకున్నా గరిక పూజకు మెచ్చు ఘనదైవమెవ్వడని పెద్దలు అన్నట్లుగా ఆయనకి ఈ పుష్పాలు ఆ పుష్పాలు అనేటటువంటి అనేక పుష్పాలు మనం సంగ్రహించి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మన ముంగిట దొరికేటటువంటి గరికను ఆయనకి సమర్పణ చేస్తే చాలు. గరిక పూజ, ఆ గరిక యొక్క గంధం, ఆ గరిక యొక్క వాసనకే ఆయన ప్రసన్నుడవుతాడని శాస్త్రవచనం. ఎందుకు గరికకి ఇంత ప్రాధాన్యత అంటే, సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర అంటే గరిక పూజ ఒకటిని గనక వేసినట్లయితే 100 వేర్లతో వ్యాప్తి చెందుతుంది. అటువంటి ఆ వ్యాపకత్వ గుణం కలిగినటువంటి గరికతో గణపతి పూజ చేయటం వల్ల వేర్లూనినటువంటి ఆ విఘ్నాలు కూడా తొలగిపోతాయి అని చెప్పనని. దుర్వాహ దుస్వప్ననాశని, గరిక చెడు ఆలోచనలను, చెడు భావాలను కూడా పోగొట్టేది ఉంటుంది. కాబట్టి గరిక పూజకు అంత ప్రాధాన్యత చెప్పబడింది. అట్లాగే గణపతికి విశేషమైనటువంటి నివేదనగా కుడుములు నివేదన చేస్తారు. కుడుములు ఆయనకి నివేదన చేస్తే చాలు మన ఇడుములు తీరుస్తాడు. ఉండ్రాళ్ళు పెడితే చాలు గణపతి గండాలను తీర్చుతాడు. అటువంటి గణపతి యొక్క పూజ ఈనాడు ఆచరించడం వల్ల సమస్తమైనటువంటి సంకటాలు, గండాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రవచనం కనుక ఈ సంకటహార చతుర్థి నాడు అందరూ కూడా ఇతోధికంగా గణపతి దర్శనం, గణపతి అభిషేకం, గణపతి నామాన్ని ఉపాసించడం, గణపతి వ్రతాన్ని ఆచరించడం వలన సమస్త శుభాలు పొందుతారని, గణేశుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృప అందరికీ లభించాలని ఆశిస్తూ గణేశ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి,
ఈరోజు ఏ రకమైనటువంటి పరిహారాలని పాటించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలని పొందవచ్చు, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది లాంటి అనేక అంశాలని ఈ గ్రహయోగంలో మనం చర్చించుకుందాం. అలాగే ఈరోజు పంచాంగాన్ని కనుక గమనిస్తే ఈరోజు బుధవారం, చవితి తిథి, చంద్రుడు మృగశిర నక్షత్రమందు సంచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు సంకష్టార చతుర్థి, భాద్రపద మాస కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి నుండి ప్రారంభం చేసి 56 సంకష్టార చతుర్థి వ్రతాలు గనక పూర్తి చేస్తే అనుకున్నటువంటి కామ్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో భాగంగా ఈ మాసంలో సంకష్టార చతుర్థి ఈరోజు చేసుకోవాలి. చంద్రోదయానికి చవితి వ్యాపితమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు చేసేటువంటి విఘ్నేశ్వర ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితి గనక గమనిస్తే గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రగ్రహం వృషభ రాశి అలాగే మిథున రాశుల యందు సంచరిస్తూ ఉన్నారు. శుక్రగ్రహం సింహరాశి యందు సంచరిస్తూ ఉండగా తులారాశి యందు రవి, బుధ, కుజగ్రహాల తాలూకు సంచారం కొనసాగుతూ ఉన్నది. శనేశ్వరుడు వక్రించి కుంభరాశి యందు సంచరిస్తూ ఉండగా మీనము అలాగే కన్యా రాశుల యందు రాహుకేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఈరోజు ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఈరోజు మేషరాశి వారికి అధికంగా ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడం, అలాగే చాలా కాలం తర్వాత పాతకాలపు మిత్రులతోటి సంభాషించడం లేదా మీకుండేటువంటి పరిస్థితులను చర్చించడం లాంటి అంశాలు కొంత మానసిక ప్రశాంతతకి కారణమవుతాయి. ఆర్థికంగా ఈరోజు మేషరాశి వారికి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా రుణబాధలను తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి లేదా త్వరితగతిన ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి కొంతవరకు ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని అధిగమించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా కొంత శీఘ్రంగా ఉద్యోగపరమైనటువంటి లాభాలని ఆర్జించడానికి, ఉద్యోగపూర్వకంగా ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడానికి, ఉన్నతాధికారులతోటి సఖ్యత ఏర్పడేలా మీ యొక్క ప్రవర్తన, మీ ఆలోచన ఉండడానికి ఈ గ్రహస్థితి ఈరోజు ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి ఈ రాశి వారు ఈరోజు లాభపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఈరోజు అవసరమవుతుంది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం, శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4, అలాగే తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి ఈరోజు శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు మరీ ముఖ్యంగా మధ్యాహ్నం వరకు ఉండేటువంటి వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నానంతరం కొంత ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంత మాట పట్టింపులు రావడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడుతూ ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. తీర్థయాత్ర సందర్శనం, దైవ దర్శనాలు, అలాగే కుటుంబంతో కొంత ఆనందంగా సమయాన్ని వెచ్చించడానికి కూడా ఈరోజు అవకాశం అధికంగా ఉన్నది. సానుకూలమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. 10 మందితో మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని అధిగమించగలుగుతారు. సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు.
వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. వ్యాపార పరంగా ఏదైతే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడానికి ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా కొంత ఏకాగ్రత లోపం అనేటువంటిది ఈ గ్రహస్థితి వల్ల విద్యార్థులకి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి గురువు యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కొంత మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తరాన్ని పఠించడం లేదా వినడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు చేసేటువంటి విఘ్నేశ్వర ఆరాధన వల్ల శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 9. దక్షిణ దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు జన్మ రాశిలో చంద్రుని యొక్క సంచారం మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. లాభస్థానమందు గురుగ్రహం యొక్క సంచారం వల్ల ఆర్థికంగా పురోగతి కనబడుతూ ఉన్నది. ఆర్థికంగా ఎదుగుదలని సాధించడానికి, ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. దైవ దర్శనాలు చేయడానికి, పుణ్యనది స్నానం ఆచరించడానికి, అలాగే కుటుంబ సభ్యులతోటి కొంత సరదాగా కాలాన్ని గడపడానికి కూడా ఈరోజు గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి కొంత తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత వాతావరణం కొంత మెరుగుపడడానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈరోజు చాలా కలిసి వస్తుంది. వ్యాపారపరమైనటువంటి పురోగతికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. దూర ప్రాంత చదువు కోసము లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థికమైనటువంటి పురోగతి కలగడానికి ఈరోజు అవకాశం ఉన్నది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే పడమర వైపు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. అధికమైనటువంటి శ్రమ కనబడుతూ ఉన్నది. ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్త అవసరం. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పై అధికారుల యొక్క ఒత్తిడితోటి కొన్ని పనులు ప్రత్యేకించి ఉద్యోగంలో మీరే చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనసుకి నచ్చనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది కాబట్టి ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవాలి. పోటీ పరీక్షలలో ఏకాగ్రత అవసరం. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, క్రిమికీటకాదులు సంచరిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యాష్టక పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే దక్షిణ దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. దూర ప్రాంత సంచారం చేస్తారు. పుణ్యనది స్నానాన్ని ఆచరించడానికి, దైవ దర్శనాలు చేయడానికి, ధార్మిక కార్యక్రమాల యందు, శుభ కార్యక్రమాల యందు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రముఖమైనటువంటి వ్యక్తులతోటి పరిచయాలు, ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి
దూరం అవ్వడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం లాంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తూ ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి పురోగతి అధికంగా ఉంటుంది. ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రతి పని కూడా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు దూరం కావడానికి అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత వాతావరణం పెరుగుతూ ఉంటుంది. బంధుత్వానికి, మిత్రత్వానికి మీరు ఇచ్చేటువంటి విలువ మీ యొక్క బంధువులందరికీ కూడా తెలిసి వస్తుంది. అలాగే ఈరోజు విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా అదృష్టం వెన్నంటే ఉండి కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి ఈరోజు కలిసి వస్తుంది. నూతన ఆభరణాలు, నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే పడమర దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా దశమస్తో యదా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని ఈ గ్రహస్థితి మీకు అందిస్తూ ఉన్నది. చాలా కాలంగా పూర్తి అవ్వనటువంటి పనులు ఏవైనా ఉన్నా, లేదా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవాలి అనుకున్నా, శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉండి వాటిని మరలా ప్రారంభించాలన్నా వీటన్నిటికీ కూడా ఈరోజు చాలా మంచిది. ఈరోజు తలపెట్టేటువంటి కార్యాలు ముందుకు సాగడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఆర్థిక పరమైనటువంటి పురోగతిని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఆకస్మికమైనటువంటి లాభానికి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడానికి, మానసిక ప్రశాంతతకి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈరోజు కాలం కలిసి వస్తుంది. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. అలాగే తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. పని భారం అధికంగా ఉంటుంది. ఈరోజు మరీ ముఖ్యంగా శారీరక శ్రమ కొంత అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న పనిని మీరే ప్రత్యేకించి పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరి యొక్క సహాయ సహకారాలని ఆర్జించకుండా మీరే ప్రత్యేకించి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అలాగే శారీరక శ్రమ చేస్తారు. దూర ప్రాంత సంచారం చేస్తారు. ఉద్యోగపూర్వకంగా కొంత అధికమైనటువంటి సమయాన్ని ఉద్యోగంలో వెచ్చిస్తారు. కుటుంబ సభ్యులకి కొంత తక్కువగా సమయాన్ని కేటాయించడానికి ఈరోజు అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. అయినప్పటికీ దానిని అధిగమించగలుగుతారు. ఉన్నతమైనటువంటి శీఘ్ర ఫలితాలని సాధించగలుగుతారు. శ్రమకి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. వ్యాపార పరంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కోపంలో, ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు కూడా వ్యాపారంలో ఈరోజు తీసుకోకూడదు. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా వాతావరణ మార్పుకి ప్రభావితం చెందడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే తులారాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి.
కొంత మానసికమైనటువంటి అలజడి అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది, ప్రయాణాలు అధికంగా చేస్తారు, శరీరం అలసిపోవడానికి అవకాశం ఉంటుంది, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, భోజన సౌఖ్యం తక్కువగా ఉండడానికి, అలాగే నిద్రా సౌఖ్యం తక్కువగా ఉండడానికి ఈరోజు ఈ గ్రహస్థితి కొంత అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. అలాగే ఉద్యోగపరమైనటువంటి శ్రమ ఒత్తిడి కూడా అధికంగా ఉండడానికి, ఉద్యోగపూర్వకంగా ఉద్యోగంలోనే అధికమైనటువంటి సమయాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కొంత తక్కువగా కాలాన్ని గడుపుతారు. అలాగే వ్యాపార పరంగా దూర ప్రాంత సంచారం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈరోజు ఉండేటువంటి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. వేరే ప్రాంతాల్లో చదువుకునేటువంటి వారు కొంత స్థానభ్రంశం చెందడానికి ఆస్కారం ఉంటుంది. వేరే ప్రాంత నివాసానికి ఈరోజు అవకాశాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ఖచ్చితంగా ఈరోజు ధారణ చేయాలి. అలాగే ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈ రాశి వారికి పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ చంద్రుడు, తృతీయ స్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి, లాభస్థానమందు త్రిగ్రహ కూటమి కారణం చేత ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి విధంగా మీ యొక్క చర్యలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, కుటుంబ సభ్యుల తాలూకు అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం అధికంగా ఉంటుంది. దూర ప్రాంత సంచారం చేయడానికి, కొండ ప్రాంత సంచారం చేయడానికి, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి, దైవ దర్శనాలు చేయడానికి ఈరోజు అవకాశం ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి దూరం అవుతుంది. ఉద్యోగపూర్వకంగా ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం ఇచ్చేటువంటి రోజుగా చెప్పవచ్చును. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ముఖ్యంగా కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టడం, అలాగే గతంలో కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందడం, నూతన వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడానికి గ్రహస్థితి అనుకూలిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 4. అలాగే దక్షిణ దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబలం ఉండడం వల్ల మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. దశమ కేంద్రంలో దిగ్బలయుక్తమైనటువంటి రవి కుజులు ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడిని దూరం చేస్తూ ఉన్నారు. వృత్తి ప్రవృత్తుల్లో యోగాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఆశించినటువంటి స్థాయిలో విజయాన్ని ఈరోజు ఈ రాశి వారు ఆశించవచ్చును. కుటుంబపరమైనటువంటి విషయాలలో కొంత ముందడుగు వేస్తారు. శుభ కార్యక్రమాలు చేయడం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి అంశాలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలకి దూరంగా జరుగుతూ ఉంటారు. మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడానికి, శ్రేయోదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ దానిని దాటి ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. కొంత బద్ధకాన్ని దూరంగా పెట్టి పనులని మరీ ముఖ్యంగా వాయిదా వేయకుండా ముందుకు తీసుకువెళుతూ ఉండడం ద్వారా మీరు ఒత్తిడి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా కష్టే ఫలి, ఎంత కష్టపడితే అంత ఫలితం వచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఈరోజు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి. దైవారాధన అలాగే గురువుల యొక్క సంకల్ప బలం మీకు శుభాన్ని చేకూరుస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది.
కుటుంబ సంబంధమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు కించిత్ ఇబ్బందిని కలిగిస్తాయి. రుణ బాధలు కొంత ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా స్తోత్ర పఠనం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1, అలాగే పడమర దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ రోజు అస్తమానం కూడా కొంత ఎడతెరిపి లేనటువంటి పనితోటి కొంత కాలాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం తక్కువగా ఉంటుంది. మీ వృత్తి ప్రవృత్తులలోనూ ఉద్యోగ వ్యాపారాలలోనూ కొంత అధికంగా శ్రమను వెచ్చించడానికి, ఎక్కువ సమయాన్ని వృత్తి పట్ల కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ దానిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే కొంత అనుకోనటువంటి ఖర్చులు ఈరోజు కుంభరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కుటుంబ పరంగా లగ్జరీకి కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుంటూ ఏకాగ్రతని పెంచుకుంటూ ఉండడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై విఘ్నేశ్వర ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క ఆలయంలో చేసేటువంటి దీపారాధన శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5, అలాగే తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. మనసుకి నచ్చనటువంటి పనులని కొన్ని చేయవలసి వస్తుంది. మరీ ముఖ్యంగా బంధువులతో మాట పట్టింపులు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు లేదా కుటుంబ సభ్యులు మీ మాటను పాటించకుండా కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం లాంటి అంశాలు మీకు కొంత మానసికమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటాయి. కొంత ఆకస్మికమైనటువంటి డబ్బు ఖర్చుకి అవకాశం ఉంటుంది. లగ్జరీ వస్తువుల కొనుగోలు, ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క కొనుగోలు చేయడం ద్వారా కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపూర్వకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కొంత అధికమైనటువంటి సమయాన్ని వెచ్చించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ మార్పు చేసేటువంటి వారికి ఈరోజు కొంత మేరకు గ్రహస్థితి అనుకూలిస్తుంది. వ్యాపార పరంగా మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత జాప్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. అష్టమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. సానుకూలంగా ముందుకు సాగుతూ ఉండాలి. లాంగ్ టర్మ్ కోచింగ్లకి సంబంధించినటువంటి అంశాల పట్ల 1-2 సార్లు ఆలోచన చేయడం ఈరోజు చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఉండేటువంటి శుభాశుభ ఫలితాలు. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. ఈరోజు సంకష్టహార చతుర్థి, గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. గణపతి స్వరూపాలలో
శ్వేతార్క గణపతి స్వరూపానికి చాలా ప్రాధాన్యతను కేటాయించడం జరిగింది. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి అని అర్థం. ఈ శ్వేతార్క గణపతిని ఉపయోగించి సంకష్టహర చతుర్థి రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా శ్వేతార్క గణపతి పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలను తొలగింపజేసుకొని మనోభీష్టాలు త్వరగా నెరవేర్చుకోవటానికి కూడా శ్వేతార్క గణపతి పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. సంకష్టహర చతుర్థి సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. ఆ అష్టదళ పద్మం ముగ్గు మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద 21 జిల్లేడు పూలను ఉంచాలి. జిల్లేడు పూలు గణపతికి ఎంతో ప్రీతిపాత్రం. వీలైతే 21 తెల్ల జిల్లేడు పూలు ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఉంచాలి. ఆ 21 తెల్ల జిల్లేడు పూల మధ్యలో శ్వేతార్క గణపతిని అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. అలాగే తెల్ల జిల్లేడు పూల మాలికను శ్వేతార్క గణపతికి అలంకరించాలి. ఆ తర్వాత జిల్లేడు పూలతో ఆ శ్వేతార్క గణపతికి పూజ చేస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఈ మంత్రం 21 సార్లు చదువుతూ ఆ శ్వేతార్క గణపతికి జిల్లేడు పూలతో పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా శ్వేతార్క గణపతికి ప్రత్యేకమైన పూజా విధానాన్ని పాటించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై ఆకస్మికంగా వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టు వేరుని గృహానికి తెచ్చుకుంటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తెల్ల జిల్లేడు చెట్టు వేరు అనేక సంవత్సరాలు భూమిలో ఉన్నప్పుడు అది గణపతి ఆకారాన్ని సంతరించుకుంటుందని గణేష పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి గణపతి స్వయంభువుగా తెల్ల జిల్లేడు చెట్టు వేరులో అవతరించాడు. కాబట్టి గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన సంకష్టహర చతుర్థి సందర్భంగా తెల్ల జిల్లేడు చెట్టు వేరు గృహానికి తెచ్చుకోండి. దాన్ని చక్కగా శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ తెల్ల జిల్లేడు చెట్టు వేరుని మీ పూజా మందిరంలో ఉంచి దానికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఆ తర్వాత దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు శుభ్రం చేసిన తర్వాత చక్కగా అలంకరించి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఈ తెల్ల జిల్లేడు వేరును కూడా ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మూట కట్టండి. ఆ మూటని పూజా మందిరంలో గణపతి దగ్గర ఉంచి ఆ మూటకు అగరబత్తులు చూపించి ధూపం వేసి ఆ మూటని మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. లేదా ఆ మూటను పూజా మందిరంలోనే ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా ఆ మూటకి ధూపం వేస్తూ ఉండండి. ఇలా సంకష్టహర చతుర్థి సందర్భంగా తెల్ల జిల్లేడు చెట్టు వేరును తెచ్చుకొని మీ గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. రావి చెట్టు సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం. వివాహాది శుభకార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి, గృహంలో అష్టైశ్వర్య సిద్ధికి రావి ఆకులకు సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో తెలుసుకుందాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి పుణ్యకాలంగా చెప్పబడుతున్నది. ప్రతి మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు లేదా పౌర్ణమి తర్వాత వచ్చే 4వ తిథి. ఏముందండి ఈరోజు ప్రత్యేకత అన్నారు. దీన్ని సంకష్టహర చతుర్థి అని చెప్తారు. గొప్పనైన కష్టాన్ని నాశనం చేసే చతుర్థి అట. సంకష్ట, కష్టాలలో కూడా గొప్ప కష్టాలు ఉంటాయా అంటే అది అనుభవించేవాడికి తెలుస్తుంది. కాలుకు దెబ్బ తాకడం వేరు, కాలే పోవడం వేరు.
అలాంటి గొప్ప కష్టాన్ని కూడా పోగొట్టుకోవాలంటే ఈరోజు ఎవరైతే మహాగణాధిపతిని ఆరాధన చేస్తారో, గణపతి యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో, తమ జీవితంలో ఏవైతే గొప్ప కష్టాలుగా భావిస్తూ ఉన్నారో ఆ కష్టాలన్నీ కూడా గణపతి తొలగిస్తాడు. సమస్తమైన విఘ్నాలను నాశనం చేసిన వాడు ఆయన. త్రిపురాసుర సంహారంలో శంకరుడి వల్ల కూడా కాకుంటే తాను నిలబడి శంకరుడి చేత త్రిపురాసురుల్ని సంహరింపజేయించిన వాడు ఆయన. పిల్లవాడేం సామాన్యుడు కాడు సుమా, మహాఘటికుడు గణపతి. అలాంటి గణపతిని గనక ఈరోజు చక్కగా ఆరాధన చేస్తే, మంత్ర జపం చేస్తే సమ్యక్ కష్టం, గొప్ప కష్టాన్ని కూడా తొలగిస్తాడు ఆయన. అలాంటి దివ్యమైనటువంటి మంత్రం, నవాక్షరీ మంత్రం, గణపతి యొక్క అనుగ్రహాన్ని క్షిప్రముగా తొందరగా పొందేటువంటి మంత్రం. ఓం శ్రీ వరదమూర్తయే నమః. ఓం శ్రీ వరదమూర్తయే నమః. ఈ మంత్రాన్ని ఈరోజు వీలైతే ఉపవాసం ఉండి, అంటే ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉంటే కొంచెం శరీరం మన చేతిలో ఉండి మనస్సు మనం చెప్పే మాట విని మనం చేసేటువంటి పూజలో నిమగ్నం అవుతుంది కాబట్టి ఉపవాసం. లేదు ఫలమో పాలో స్వీకరించి చక్కగా ఉపవాసంతో ఈరోజు ప్రదోష సమయంలో ఈ గణపతి మంత్రాన్ని మీరు ప్రాథమికంగా 21 మార్లు, సమయం ఉంటే 108 మార్లు అద్భుతంగా ఈ మంత్రాన్ని జపం చేయండి. మీరు ఏదైతే గొప్ప కష్టం అనుకుంటున్నారో ఆ కష్టము గణపతి గొప్ప చెప్పండి. వచ్చే సంకష్టహర చతుర్థి కల్లా, ప్రతి మాసంలో వస్తుంది ఈ చతుర్థి, వచ్చే సంకష్టహర చతుర్థి కల్లా ఆ గణపతి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల ఆ కష్టం తొలగిపోతుంది. అలాంటి దివ్యమైన మంత్రం 21 మార్లు ఈరోజు జపం చేయండి. వీలైతే 108 జపం చేసి చూడండి. గణపతి యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైన కష్టాలను తొలగించుకుంటారు. తత్వవేత్తలైన మహర్షులు తాము దర్శించి, వచించి, రచించి, ఆచరించి చూపించిన సూక్తుల మణిహారం ధర్మసారా కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. ఇవ్వడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, కానీ పుచ్చుకోవడం నేర్చుకుంటూ ఉంటాం మనం. ఇస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో, పుచ్చుకుంటూ ఉంటే ఎదుటి వాళ్ళకి మనం రుణపడిపోతూ ఉంటాం. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి, ఉత్త చేతులతో వెళ్ళకూడదు అని సంప్రదాయం చెప్తోంది. అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీ వృద్ధ బాలకౌ రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం. కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదుట. మన పెద్దలు చెప్పినటువంటి మాటల్ని మనం గుర్తుపెట్టుకుని ఆచరించాలి. అగ్నిహోత్రం, ఎక్కడైనా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయనుకోండి, ఊరికే వెళ్ళకూడదు. యజ్ఞంలో వేయడానికి కావలసినటువంటి సంభారాలు ఏవైనా ఉంటే వాటిని తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళి మనం కూడా నేను సైతం అంటారు కదా, ఏదో ఒక సమిధ లేదా దర్భలో పూర్ణాహుతి ద్రవ్యాలు ఇవ్వాలి. ఎందుకని? అగ్నిహోత్రం యజ్ఞం ఎందుకు చేస్తున్నారంటే నీకోసమే చేస్తున్నారు. నువ్వంటే సమాజం, లోకహితం కోసం యజ్ఞం జరుగుతుంది. సస్యశ్యామలంగా ఉండడం కోసం, సకాలంలో మేఘాలు వర్షించడం కోసం యజ్ఞం చేస్తున్నప్పుడు నీ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని వస్తువుగా మార్చి అందులో ఎంతో కొంత ఉంచాలి. అప్పుడు ఈ లోకంలో ఉన్న ఒక జీవిగా నువ్వు కూడా నీ బాధ్యతను నెరవేర్చినట్లు అవుతుంది. అగ్నిహోత్రం గృహం, గృహము అంటే ఇల్లు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కూడా ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. వాళ్ళకి ఏవో అవసరాలు ఉంటాయి, మన దగ్గర ఉన్నదాన్ని ఏదో ఒకటి వాళ్ళకి సమర్పించాలి. మొట్టమొదటిసారి వెళ్తున్నప్పుడైతే మరీను, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా తీసుకుని వెళ్ళాలి.
పుష్పం, పత్రం, ఫలం, తోయం అంటారు కదా. మన శక్తి ఎంతవరకో దాన్ని అనుసరించి యథాశక్తి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలన్నారు. అగ్నిహోత్రం, గృహం, క్షేత్రం. క్షేత్రానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ క్షేత్రంలో వినియోగించడానికి యోగ్యమైన పదార్థాలు, పుష్పమాలలు కావచ్చు, ఫలాలు కావచ్చు, లేదా ప్రసాదాన్ని వితరణ చేయడానికి కావలసిన ఏవో సంభారాలు కావచ్చు, ఆయా వస్తువులను తీసుకుని వెళ్ళి సమర్పించాలి. ఆ క్షేత్ర దర్శనం చేసినప్పుడు ఆ క్షేత్రాలు కలకాలం వర్ధిల్లాలి అంటే ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలి. అందువల్ల క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. అగ్నిహోత్రం, గృహం, క్షేత్రం. గర్భిణీ, వృద్ధ, బాలకౌ. గర్భిణులు ఉంటారు. వారికి కూడా లోపల ఉన్న శిశువు పండంటి బిడ్డగా రూపుదాల్చాలి అంటే వాళ్ళకి పౌష్టికమైన ఆహారం అవసరం. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి యోగ్యంగా ఉండే పదార్థాలు ఏవో తీసుకువెళ్ళి ఇవ్వటం మంచిది. అంటే వాళ్ళని మనం గుర్తించినట్లు లెక్క. వాళ్ళు ఆ కష్టాన్ని పడుతున్నారు కాబట్టి మనం కూడా సహానుభూతి, సానుభూతి ప్రదర్శించినట్టు, ప్రేమను ప్రదర్శించినట్లు లెక్క. వృద్ధులు పాపం వయసులో ఉన్నప్పుడు జీవితాంతము వాళ్ళు రెక్కల్ని అడ్డుగా పెట్టి పిల్లల్ని పెంచి పోషించి వృద్ధులైన తరువాత వాళ్ళు పాపం ఏ ఆదరణకి నోచుకోకుండా ఉన్న స్థితిలో వాళ్ళకి ఏదైనా ఒక ఓదార్పుగా వాళ్ళని గుర్తించినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఏదైనా బహుమానం ఇవ్వాలని. అంటే అందరి పరిస్థితి ఇలా ఉంటుందని కాదు. సర్వసాధారణంగా వృద్ధులైన తర్వాత వాళ్ళ మీద మిగిలిన వాళ్ళకి ఒక చిన్న చూపు లేదా ఏకాగ్రత తగ్గటం ఇలాంటివేవో ఉంటాయి. అటువంటప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఏదైనా బహుమానాన్ని మనం ఇస్తే వాళ్ళు ఆనందిస్తారు. అసలు మనిషి పుట్టిందే ఇతరులని ఆనందింపజేయడానికి, అది మర్చిపోయాం మనం. గర్భిణీ, వృద్ధ, బాలకవు. పిల్లలు కూడా అలాంటి వాళ్ళే కదా, పసివాళ్ళు. వాళ్ళకి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరేటటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల వాళ్ళకు కూడా బహుమానంగా ఏదో ఒకటి ఇవ్వాలి. అలాగే వీళ్ళందరికీ రాజానం దైవతం గురు. రాజుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, అలాగే దేవతల్ని దర్శించుకునేటప్పుడు, దేవతామూర్తుల్ని దర్శించుకునేటప్పుడు, గురువుల్ని దర్శించుకునేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. రిక్తహస్తేనా, ఉట్టి చేతులతో, నోపేయాత్, వెళ్ళకూడదు. ఇది మనకి శాస్త్రం విధించిన ధర్మం. ఇలా అన్నాం కదా అని మనం ఎవరింటికైనా వెళ్తూ వాళ్ళ ఇంటి ముందే పూల కుండీలో ఉన్న ఒక పువ్వును తెంపి అయ్యా మీకోసం తెచ్చానండి అని ఇస్తారా? నవ్వుకున్నా అది కూడా ఇవ్వాలనే మనసు ఉంటే చాలు, ఆ అభిమానం ఉంటే చాలన్నారు. ఈ ధర్మాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్లకుండా ఉందాం.